ఏ అన్న ప్రశ్న లేదంటే మనుగడే సాగదన్నా, నాది అన్న గర్వమున్న మనిషి కడదాకా బ్రతకడన్నా. ఈ పాట మీ అందరికీ ఇష్టమా? ఎంత ఇష్టమా? నా ప్రాణం అండి. ఈ పాట 10 సార్లు వింటాను. మరి ఎన్నిసార్లు ప్రశ్నించారు? లేదే. అడగాలి. ఇదే మన మనుషుల్లో లోపించిన బుద్ధి. ఎవరు ఏం చెప్పినా వింటూనే ఉంటాం, కానీ అది ఆచరించరు. కవిత్వం ఎప్పుడు 4 పదాలతో ఆగిపోయేది కాదు, మీ అందరిలో ధైర్యాన్ని నింపేది. ఏమని ప్రశ్నించమంటారు? చెప్తాను. యజమాని భుజం మీద ఉండే కండువా మన నడుముకి ఎందుకు ఉంది అని అడగాలి. అడగాలి, అడగాలి, అడగాలి. నిక్కి నిక్కి నడిచే యజమాని ముందు మనం ఎందుకు వంగి వంగి నడవాలి అని అడగాలి. అడగాలి, అడగాలి, అడగాలి. భవనాల్లో యజమాని, గుడిసెల్లో సేవకులు, అది ఏంటి అని అడగాలి. అడగాలి, అడగాలి, అడగాలి. మనిషితోటి మనిషిగా ఎందుకు చూడరని అడగాలి. అడగాలి, అడగాలి, అడగాలి. కష్టజీవుల కష్టం మీకెలా సొంతం అని అడగాలి. అడగాలి, అడగాలి, అడగాలి. ఉన్నవాడికి దొరుకుతున్న చదువు మనకెందుకు దూరమైంది అని అడగాలి. అడగాలి, అడగాలి, అడగాలి. ఏమయ్యా, ఇదంతా అడిగేస్తే దొరికేస్తుందా? విత్తు నాటిన రోజే చెట్టవుతుందా? అదెలా వస్తుంది? దానికి సమయం పడుతుందే. ముందు విత్తు నాటాలి, కలుపు కొయ్యాలి, పంట చేతికొస్తుంది. ఇలా అడిగితే మా యజమాని మమ్మల్ని పనిలో నుంచి తీసేస్తాడు. కూడు కోసం ఏం చెయ్యాలి? 1000 మంది పనివాళ్లు చేరితేనే ఒక యజమాని. మీరు పనికి పోకపోతే అక్కడ యజమాని ఎందుకుంటాడు? బాగా ఆలోచించండి. ముందు మిమ్మల్ని అడగండి. ఈ గుంపులో లేని ధైర్యం ఆ ఒక్క మనిషికి వచ్చింది అని అడగండి. ఆలోచించండి ప్రజలారా, ఆలోచించండి. వాళ్ళ ధైర్యమే మీరు అని సమాధానం వస్తుంది. నిన్న రాత్రి తను చాలా బాగా మాట్లాడాడు కదా. నిన్న రాత్రి డాన్స్ చాలా బాగుంది. అవును, మాకు నచ్చదు, మేమంతా అక్కడికి రాము అని చెప్పారు. రాత్రి చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా. కదా నిజమే. వెనక్కి చూడవి, ఒక అతను బెల్లు కొడుతూ వస్తున్నాడు. ఏయ్, బుద్ధుందా నీకు? ఎందుకురా నా వెంట పడుతున్నావు? మా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఎక్కడో చూసినట్టుంది. ఓ, డాన్సర్ అతను. అవును, ఈవిడ పెద్ద సావిత్రి, ఈవిడ వెంట పడతారని. అవును, ఈయన పెద్ద నాగేశ్వరరావు. ఎందుకు నా వెంట వస్తున్నారు? నీ ఖర్చీఫ్ ఇవ్వటానికి వస్తున్నాను. అరే అవును, నా ఖర్చీఫే నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది పోయి ఒక కారణం. మాట్లాడాలంటే నేరుగా మాట్లాడొచ్చు కదా. ఎందుకు ఇలా సినిమాల్లో లాగా చేయడం? అవును, ఈవిడితో కారణం పెట్టుకుని వచ్చి మాట్లాడతారు. నీ ఖర్చీఫ్ ఇద్దామని వచ్చాను చూడు, నన్ను అనాలి. ఏంటిది? అది నా ఖర్చీఫ్ అయ్యా. ఏ కనకవల్లి, చెప్పేది నీకేనే, రా వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా, రా. పేరు కనకవల్లి అంట, వల్లి బదులు బలి అని పెట్టుకోవాల్సింది. వల్లి, వల్లి,
అన్నా వల్లి నేను డ్యాన్స్ చూడడానికి వెళ్తున్నాను, వస్తావా? ఆ, వస్తానన్నా. నాకు ఇంట్లో ఉండడానికి ఒకలా ఉంది. పోదాం. సరే పద. విచ్చేసిన ప్రేక్షక మహాశయులారా, శివభక్తులు అంతా వెళ్లే చోటు ఏంటో తెలుసా? అరుణాచలమా? కాదు, శ్రీశైలమా? దానికి పైన, కాశీనా? వాటన్నిటికీ పైన. దానికి పైన కైలాసమే కదా ఉంది. అయ్యయ్యో, అది నేను చెప్పలేదయ్యా, మీరే చెప్తున్నారు. అందులో ఏముంది? ఉందే. కైలాసంతో శివుడితో కొడుకు గణపతి ఉంటాడు. కానీ ఈ ఊరినే తన గుప్పెట్లో పెట్టుకున్న గణపతి కొడుకు తెలుసా? తెలియదే. చెప్తాను, వినండి. అయ్యా, నా కొడుకుకి ఆరోగ్యం బాగోలేదు. వాడిని ఎలాగైనా కాపాడుకోవాలి. చేతిలో 10 రూపాయలు కూడా లేవు. గణపతి ఉంటే ఇబ్బందులు ఎందుకు ఉంటాయి? ఆ? మీరు దేవుడయ్యా, మీరు సంతోషంగా ఉండాలి. మీ అందరికీ మంచి చేయటానికే ఆ దేవుడు నన్ను నేరుగా పంపించాడు. అయ్యా, చాలా సంతోషమయ్యా. అరేరే, అలా వెళ్ళిపోతున్నారేంటమ్మా? దేవుడికి కానుకలు ఇవ్వాలి కదా. ఆ, అయ్యా, కానుకలా? నీ దగ్గర ఏముంది అని ఆలోచిస్తున్నావా? మ్మ్. ఆ, వేలి ముద్రలున్నాయి కదా, తీసుకొని రండి ఆ పత్రాలని. అయ్యా, వాళ్ళు మీ గురించే మాట్లాడుతున్నారు. ఆ, అమ్మా, ఇదిగో పట్టుకోండి, తీసుకోండి రా అయ్యా స్టాంప్ ప్యాడు. మ్మ్. ఆ, అయ్యా, మీ గురించే చెప్తున్నారయ్యా. రే సైలెంట్గా ఉండరా. అయ్యా, మీరంతా చల్లగా ఉండాలి. మేము చల్లగానే ఉంటాం, కానీ మీరందరూ రాసిచ్చిన భూములన్నీ గజపతి లెక్కలోకి. హేయ్ వల్లి, రా ఇంటికి వెళ్దాం. నువ్వు పో అన్నా. నేను నా ఫ్రెండ్స్తో కలిసి వస్తాను. ఏ మీ అన్న గురించే అనుకుంటా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇంతటితో పోలేదు. వెళ్ళు పదయ్యా. గణపతికి పదరా. నాన్న ఉన్నాడు కదా, ఆయన ఎలాంటి వారో చూడాలనుందా? చూడాలనుంది, చూడాలనుంది. మ్మ్. మ్మ్. హా. మ్మ్. ఆ. హా. ఈ ఊళ్ళో మన గుప్పెట్లోకి రాని భూమి ఇంకా ఏదైనా ఉందా ఏంటి? ఆ, ఉంది నాన్న, ఉంది. ఆ, అయితే ఇది మొత్తం లాక్కుని పక్క ఊరి మీద పడదాం పద. త్వరలోనే పోదాం నాన్న, త్వరలోనే పోదాం. పోదాం. మ్మ్.